జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సందర్భంగా బోరబండలో సభ నిర్వహించడానికి బండి సంజయ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. బండి సంజయ్ అన్న అక్కడికి వస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ లీడర్లు పర్మిషన్ కి ఆ పోలీసులకి పర్మిషన్ కి అప్లై చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి లెటర్ నేను మీకు ఇక్కడ పెడుతున్నాను, మీరు ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ మేము వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము అక్కడ, కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు అనేది పోలీసులు రిప్లై ఇచ్చారు. ఊరుకుంటారా? ఎప్పుడైనా సరే చూడండి, పోరాటం ఎలా ఉండాలంటే నువ్వా నేనా అన్నట్టు ఉండాలి తప్ప నువ్వైతే నువ్వు నేనైతే నేను అనేటటువంటి రాజకీయ నాయకులను చూస్తే నీరసం వస్తుంది. కానీ ఇప్పుడే మనకి జోష్ వస్తుంది, కార్యకర్తల్లో పౌరుషం వస్తుంది, గెలవాలన్న తపన వస్తుంది, కసి వస్తుంది. అది రగిల్చిన వాడే లీడర్ ఇక్కడ. ఇది బండి సంజయ్ గారు ఇమ్మీడియట్ గా దానికి ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో అది ఒక్కసారి జనాలందరిలో నిస్సత్తువుగా ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ లో నరాన ఉత్తేజాన్ని నింపింది. ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము రజాకార్ ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వమా? వస్తా, ఖచ్చితంగా సభ పెడతా అని ఛాలెంజ్ విసిరారు. దీనికంటే ఒక స్టెప్ ముందుకెళ్దాం. ఇదే బండి సంజయ్ అన్న చార్మినార్ వేదికగా ఒక సభను నిర్వహించాడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆ సభలో దాదాపు 1,00,000 మంది అటెండ్ అయినటువంటి సభ జనం మనందరం చూసాం. జై శ్రీరామ్ అన్న నినాదాలతో చార్మినార్ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. దానికి ముందు కూడా ఇలాంటి సంఘటన జరిగింది, అది గుర్తు చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనంటే, ఎప్పుడైతే చార్మినార్ దగ్గర పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బండి సంజయ్ అన్న పర్మిషన్ కి అప్లై చేశారో, వెంటనే కమిషనరు ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి నిర్మోహమాటంగా ఆయనకి చెప్పడం జరిగింది. వెంటనే ఈయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక్కటే చెప్పాడు, మిస్టర్ ఆఫీసర్, మీరు గనక పర్మిషన్ ఇస్తే చార్మినార్ చౌరస్తాలోనే పెడతా, పర్మిషన్ ఇవ్వకపోతే తెలంగాణ మొత్తం పెడతా సభలో, ఆపుతారా? దమ్ముందా? దమ్ముంటే ఆపుకోండి అనగానే 2 నిమిషాల్లో పర్మిషన్ లెటర్ వచ్చింది. నాయకుడు ఎలా ఉండాలో, కొంతమందిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, కొంతమందిని చూస్తే వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇలాంటి నాయకత్వము ఈ రోజు జనరేషన్కి అవసరం. అలాగే నాయకులకు కూడా కార్యకర్తల్ని ఉత్తేజపరచడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ యొక్క సమిష్టి సంక్షేమాన్ని చూడడం కూడా నాయకుల బాధ్యత. కాబట్టి ఈ రోజు బోరబండ సభ దద్దరిల్లబోతుంది, ఒక టగ్ ఆఫ్ వార్ నడవబోతుంది. రాజకీయం అంటే ఏంటో ఇప్పుడున్నటువంటి యువత తెలుసుకునేటటువంటి క్షణం రాబోతుంది. వెయిట్ అండ్ సీ. జై హింద్.